వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. ఈరోజు వల్లభనేని వంశీ గారిని కలవటం జరిగింది. ఇన్ని లాఠీలా అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏ బాబుజీ లెక్కటగా వారికి అంటే జైల్లో నేల మీద పడుకోవటం ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. సానుభూతి వద్దురా లేదా అరుగు లాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఎందుకు వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి ఏంటో మామ యాదవ జీవితం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తెంగరమాల. మీరు ఎవరో పేరు చెప్పారు తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పని దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. కేసు దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి కావాలని మాట్లాడు. నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపట్టాకి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. ఇదేవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు. పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తాను. నాగరాజు ఆఖరిలోనే నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఎందుకు అడుగు తింటానికా? ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా. కులరేవి ఇక మొదలెడదామా? మీరంతా యాడ్ చూస్తుంటారు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు? కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. నాకు తెలిసి వైసీపీ వాళ్ళకి అసలు ఇంట్లో టూత్ పేస్టే లేనట్టుంది. వాళ్ళ భాష, మాటలు, పక్కన మహిళలు ఉన్నాను కూడా చూడకుండా. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా? ఏం లేదండి, కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాది ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు. దొంగలని మీరే భలే ఒప్పుకున్నారు. మొన్న కూడా జగన్ గారు మిమ్మల్ని ఎక్కడో చూసిన వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి శారీరకంగా ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం వదిన గారితో పాటు అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు. పేరు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. నాని గారిని, కొడాలి నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ వాళ్ళదే. సింహాద్రి రమేష్ అయితే ఊరుకుంటారంట సిపి గారు. సిపి గారు పేరు నానికి, కొడాలి నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ ఏంటి? జైలు దగ్గర అంట పేరు నానికి, కొడాలి నానికి రక్షణ కల్పించలేరంట. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? అందుకోసం అని చెప్పని సింహాద్రి రమేష్ అయితేనే బతుకుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలని సింహాద్రి రమేష్ నే వదిలాం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మన. ఇవాళ వస్తే వంశీ గారి భార్య వస్తే పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్ట్ లో రానివ్వరు. ఒకసారి వినండి. గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపించారు. ఫోన్ నెంబర్లు ఏం మార్చలేవు, వింటానే ఉన్నారుగా. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. వింటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని, పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. నీలో నాకు నచ్చదు ఇదేరా,
కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. వింటున్నారనే తిడుతున్నాను. వంశీ గారు బానే ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఏం మాట్లాడారంటే రెగ్యులర్ గా ఎలా ఉన్నారు ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అదే టెయిల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము. వేషాలు వేయకుండా నడు లోపలికి. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.